రైతుల చేతులకు సంఖ్యలు వేయడంపై భువనగిరి పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూనే రైతుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణానికి ప్రభుత్వ భూములు తీసుకోకుండా రైతుల భూములను లాక్కోవడం ఏంటని ప్రశ్నించారు. తమకు వారసత్వంగా వచ్చిన భూములను కోల్పోలేక రైతులు పోరాటం చేస్తున్నారని, వారికి న్యాయం చేయకుండా చేతికి సంఖ్యలు వేయడం ఏంటని నిలదీశారు. రాయగిరి రైతుల చేతులకు బేడీలు వేయడం చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతలకు సంఖ్యలు వేయడం రాష్ట్ర రైతాంగాన్ని అవమానించడమేనన్నారు. ఇది మంచి పద్ధతి కాదని, రైతుల పక్షపాతి అని చెప్పుకుంటున్న కేసీఆర్ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత కొన్ని మాసాలుగా త్రిబుల్-ఆర్ రీజనల్ రింగ్ రోడ్ పేరు మీద భువనగిరి ఇంకా తుర్కపల్లి నుంచి మొదలుపెట్టి ఈ రాయగిరి రైతులు భూసేకరణ పేరు మీద బలహీన వర్గాలు, బక్కపల్చ రైతులు, హరిజనుల, దళితుల భూములు బలవంతంగా తీసుకుంటూ పక్క నుంచి ఫారెస్ట్ ల్యాండ్ గాని గవర్నమెంట్ భూములను తీసుకోకుండా వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా వాళ్ళకు ఉన్న ఎకరం 2 ఎకరాలు గుంజుకుంటుంటే ఆ బాధతోని తాత ముత్తాతల క్రితం 1 ఎకరం పోతుందని చెప్పి బాధతోని వాళ్ళు ఉద్యమం చేస్తుంది, ధర్నాలు చేసి శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే అరెస్ట్ చేయడం, నల్గొండ జిల్లా జైలుకు పంపడం, ఇవాళ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు భువనగిరికి రైతులకు బేడీలకు వేసిన వార్త చూసి నిజంగా కన్నీరు పెట్టుకున్నాం. ఇవాళ ప్రజలందరూ కూడా, తెలంగాణ ప్రజలు ఒక భువనగిరి పార్లమెంట్ సభ్యునిగా నిజంగా బరువెక్కిన గుండెలతో చెప్తున్నాం. కేసీఆర్ గారు, ఇది మంచి పద్ధతి కాదు. నీకు త్రిబుల్-ఆర్ రోడ్డు కావాలా, రైతులకు న్యాయమైన కోరిక కడితే నువ్వు రైతులకు సంఖ్యలు వేస్తావా? పొద్దున చేస్తే రైతుల కోసం ఇన్ని కోట్ల ప్రాజెక్టు కట్టిన అదే చెప్పి ఇది చెప్పి ఇలా బలహీన వర్గాలు చెందిన రైతులు ఉద్యమాలు చేస్తుంటే నీ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు సంఖ్యలు వేయడాన్ని తీవ్రంగా